అమ్మకి పని ఉందేమో, రేపు వస్తుంది. ఆపరు బాబు, ఎప్పుడు అడిగినా ఇదే చెప్తావు. సరే కానీ మీ అమ్మని ఎప్పుడైనా చూసావా? అసలు మీ అమ్మ ఎలా ఉంటుందో తెలుసా నీకు? మా అమ్మ వస్తుంది. మా అమ్మని నేను చిన్నప్పుడే చూసాను. నీలి రంగు చీర కట్టుకుని అప్పుడు ప్రాంతలా ఉంటుంది. ఎంత ముద్దుగా ఉంటుందో. బాబు, నీకు అమ్మ లేదు, బొమ్మ లేదు. నిజంగా నీకు అమ్మ ఉంటే మా అమ్మలాగా మీ అమ్మ కూడా రావాలి కదా, బొమ్మ తీసుకురావాలి కదా, తినిపించాలి కదా. వస్తుంది, నేను ఎక్కడున్నా మా అమ్మ వస్తుంది. అవునా? అయితే పిలు మీ అమ్మని, రమ్మను. అమ్మా, మా అమ్మ వస్తుంది వస్తుంది. నిన్ను పిలిస్తే వస్తుంది. చప్పట్లు కొట్టాలండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. అన్నా, నీతో మాట్లాడాలి, నిన్నట్టు అడగాలి. నేను నీతో మాట్లాడాలంటుంటే మా అమ్మ ఎందుకు ఎప్పుడు రావట్లేదు? చిన్నప్పుడే నేను వదిలేసింది. అంటే 25 సంవత్సరాల క్రితం చూడటానికి మనుషులు కాదు కదా, కుక్క కూడా రావట్లేదురా. నీకు అమ్మ వస్తుందంట. ఎందుకు ఏడుస్తావు? నేను ఎక్కడికి వెళ్ళాను? నీతోనే ఉన్నాను. ఆడుకుందావా? ఆడు ఆడు ఆడు. కడుపున పుట్టినప్పటి నుండి కాటిలో కప్పెట్టేంత వరకు అనుక్షణం బిడ్డల కోసమే పరితపించేది ఒక్క తల్లి మనసు మాత్రమే. అనుమానించిన అవమానించిన పొత్తి కడుపు మీద ఎత్తి తన్నిన గుండెలకు హత్తుకునే కల్తీ లేని ప్రేమ అమ్మ ప్రేమ. అందరికీ ప్రాణం పోసేది బ్రహ్మ అయితే ఆ బ్రహ్మకైనా ప్రాణం పోయాల్సింది అమ్మే.